ప్రైజ్ లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. యేసు ప్రభు ధర్మశాస్త్రోపదేశకులతో చెప్తున్నారు, ఒక మనుషుడు యెరూషలేమును విడిచిపెట్టి యెరికో దిగి వెళ్ళుచున్నాడు అని చెప్తూ ఉన్నారు. అయితే మధ్యలో ఏమైందంటే దొంగల చేతిలో చిక్కాడు. వారు అతనిని బట్టలను దోచుకొని కొర ప్రాణంతో కొట్టి మరి అతనిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అతను కొర ప్రాణంతో ఉన్నాడు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించెను. ఒక యాజకుడు ఆ త్రోవలో వెళ్ళారంట. ఆ తర్వాత యాజకుడు అతని పక్కన వెళ్ళిపోయాడంట. లేవీయుడు కూడా వెళ్ళిపోయాడంట. కానీ లేవీయుడు కూడా పట్టించుకోలేదంట. అయితే ఒక సమరయుడు మరి ఆ మార్గంలో వెళ్తూ అతను పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి జాలిపడి దగ్గరకు పోయి నూనెను ద్రాక్షరసమును పోసి అతని గాయమును కట్టాడంట. హల్లెలూయా. మరి ప్రేమను గురించి వర్ణించడానికి దేవుడి వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి అడుగుతున్నాడు, నిత్య జీవమునకు వారసుడకుడు నేను ఏమి చెయ్యాలి అని ధర్మశాస్త్రోపదేశకుడు అంటున్నాడు. అంటే యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, నీ ప్రభు అయిన దేవుని పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ప్రేమింపవలెను. ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అని వ్రాయబడి ఉన్నది అని చెప్పాడనమాట. కాబట్టి మొదట దేవునిని ప్రేమించాలి, రెండవది పొరుగువానిని ప్రేమించాలి. పొరుగువాడు ఎవరు అని ప్రశ్న వేస్తాడు. అప్పుడు దేవుడు ఈ మాట చెప్తున్నట్లుగా మనం చేస్తున్నాం, ఈ వాక్యం చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వ్యక్తికి దగ్గరికి మంచి సమరయుడు వచ్చి అతనికి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి అతని యొక్క వాహనం ఎక్కించి పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ నీ ఇంటిలో చేర్చుకో, మరి నీకు ఇంకా ఏమైనా కావలసి ఉంటే నేను నీకు సహాయం చేస్తానని చెప్పాడు. కాబట్టి మొట్టమొదట దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవునిని మనం ప్రేమించాలి, పూర్ణ శక్తితో పూర్ణ బలంతో దేవునిని ప్రేమించాలి. రెండవది మనుషులను ప్రేమించాలి. ఇది ధర్మశాస్త్రం అంతటికీ ప్రధానమైనటువంటి ఆజ్ఞ అయి ఉన్నది. కాబట్టి యేసు ప్రభువు కూడా మనలను ప్రేమించి, మనము గాయాలతో సాతాను చేతిలో రక్షణ పోగొట్టుకొని మానవాళి నశించిపోయిన సందర్భంలో ఆయన ఈ లోకానికి వచ్చి మనలందరినీ రక్షించి మన గాయాలను కట్టి మనకు రక్షణ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభువు మనలను రక్షించుకున్నాడు. కాబట్టి ఆ యేసు ప్రభువుని మనం ప్రేమించాలి. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ దేవుని వలన కలిగినది. పొరుగువానిని కూడా ప్రేమించాలి. దేవునిని ప్రేమిస్తే సరిపోదు, పొరుగువానిని కూడా ప్రేమించాలి. ఈ ప్రేమ ఎవరిలో ఉందో వారు నిత్య జీవానికి వెళ్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. నిత్య జీవానికి వెళ్ళే వారి జాబితాలో ఈ లక్షణాలు ఉండాలి. నిజమైన దేవునిని ప్రేమించాలి, యేసు ప్రభుని. రెండవది ఏంటంటే మనుషులను కూడా ప్రేమించాలి. ప్రేమ అనేది ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. వారు నిత్య జీవానికి వెళతారు. కాబట్టి మనమందరం కూడా ఆ ప్రేమలో కొనసాగుదాం. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమేన్.